ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. మనం ఇంతకుముందు వాక్యం విన్నామన్నమాట. దేవుడు వాళ్ళ జీవితాల్లో చేసిన అద్భుతాల గురించి, యేసయ్య రోగులను ఎలా స్వస్థపరిచాడో మనం విన్నాము. అయితే మనం విన్నాము, వాళ్ళు అద్భుతాలు పొందుకున్నారు. వాళ్ళు అనారోగ్యం ఉంటే స్వస్థత పొందుకున్నారు. లేమిలో ప్రయాసపడి ఉంటే దేవుడు చెప్పిన మాటను బట్టి వాళ్ళు ఫలితాన్ని పొందారన్నమాట. అయితే ఇవన్నీ కూడా మనం కూడా పొందుకోవాలి అంటే, యేసయ్య దగ్గర నుంచి మనం కూడా తెచ్చుకోవాలి అంటే, ముందుగా మనకు ఉండాల్సింది విశ్వాసం. ఈ విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం అన్నమాట. యేసయ్య మీద మనం విశ్వాసం కలిగి ఉంటే, మనం ఏదైతే విశ్వసిస్తున్నామో అది యేసయ్య దగ్గర నుంచి పొందుకోగలుగుతాం. అయితే మనం విశ్వాసం కలిగి ఉండాలంటున్నాం కదా! చాలా మందికి విశ్వాసం అంటే ఏంటో కొంచెం తెలీదనమాట దాని గురించి. అయితే ఈరోజు మనం విశ్వాసం అంటే ఏంటి? ఇంకా ఎలాంటి సందర్భాలలో మనము విశ్వాసం పొందుకుంటాము? ఎలాంటి సందర్భాలలో మనకి విశ్వాసం అనేది కలుగుతుంది? లేకపోతే ఎప్పుడు మనకి విశ్వాసం కలుగుతుంది అంటే, మనము యేసయ్య కార్యాలు చాలా చూసామన్నమాట. ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా ఏమైంది? జక్కయ్య అనే వ్యక్తి ఏం చేశాడంటే, యేసయ్య చాలా అద్భుతాలు చేస్తా ఉన్నాడు, చాలా ఆశ్చర్యక్రియలు చేస్తున్నాడంట, అనేక మందిని స్వస్థపరుస్తా ఉన్నాడు. అయితే ఆ యేసయ్యని నేను కూడా చూడాలి అని అనుకున్నాడు. అంతే తప్ప అతనికి అంతకు మించి ఏమీ తెలీదు. అద్భుతాలు చేస్తున్నాడు కాబట్టి చూడాలి అని అనుకున్నాడు అనమాట. కానీ యేసయ్య యొక్క వ్యక్తిత్వం ఏంటి? అసలు యేసయ్యలో విశ్వాసం ఇస్తే ఏం జరుగుతుంది? అంటే యేసయ్య గురించి ఎలా తెలుసుకున్నాడు అంటే, యేసయ్యని ఎప్పుడైతే చూడాలి అని అనుకున్నాడో, వెళ్ళి ఆ ప్రాంతం నుండి వస్తున్నాడని తెలుసుకొని వెళ్ళి ముందుగా మేడి చెట్టు ఎక్కి కూర్చుంటాడు. మేడి చెట్టు ఎక్కి కూర్చున్నప్పుడు యేసయ్య ఎవరా ఎక్కడా అని చెట్టు పై నుంచి చూస్తా ఉన్నాడు. చూస్తూ ఉన్నప్పుడు యేసయ్య నేరుగా జక్కయ్య దగ్గరికి వచ్చి, జక్కయ్య కిందకి దిగిరా అని పిలుస్తాడు అనమాట. చూసారా, ఇంతకు ముందు వాళ్ళు కలవలేదు ఇద్దరు. కలవలేనప్పటికీ కూడా యేసయ్య జక్కని పేరు పెట్టి పిలిచేసరికి ఆశ్చర్యపోయి ఉంటాడు అనమాట. అంతేనా? కాదు, నేడు నేను నీ ఇంటికి వస్తానని చెప్పాడు అనమాట. ఎప్పుడైతే ఇంటికి వస్తానని చెప్పాడో, ఇంటికి వెళ్ళిన తర్వాత జక్కయ్య మనసు మారింది. మారు మనసు పొందాడు. ఎలా అంటే, యేసయ్యతో మాట్లాడిన తర్వాత, యేసయ్యతో నడుచుకుంటూ ఆ కొంతసేపు సమయం యేసయ్యతో గడిపిన తర్వాత ఏం చెప్తాడంటే, నేను అన్యాయంగా ఎవరి దగ్గర అయితే డబ్బులు తీసుకున్నానో వాళ్ళకి 4 గింతలు వేసి ఇచ్చేస్తాను. అంటే అంతవరకు కూడా అన్యాయంగా డబ్బులు దోచుకునేవాడు జక్కయ్య. పేదల దగ్గర అన్యాయంగా డబ్బులు తీసుకునేవాడు. అందుకనే నా ఆస్తిలో సగం భాగం పేదలకి ఇచ్చేస్తానని చెప్పాడు అనమాట. అంటే జక్కయ్యకి ఇక్కడ ఏం కలిగింది? విశ్వాసం కలిగింది అనమాట. అదే విధంగా యేసయ్య ఆయన శిష్యులతో కలిపి ధోనిలో సముద్రపు అద్దరికి వెళ్తా ఉన్నాడు. సముద్రపు అద్దరికి వెళ్తా ఉంటుంటే వాళ్ళందరూ కూడా ధోనిలో ఉన్నారు. యేసయ్య వెళ్ళి ధోని యొక్క అమరమున వెళ్ళి పడుకున్నాడు. పడుకుంటే ఒక్కసారిగా అకస్మాత్తుగా సముద్రం మీద తుఫాన్ రేగింది. తుఫాన్ రేగినప్పుడు అలలు బాగా వచ్చాయి. గాలి పడవను బాగా కొడుతూ ఉంది. అలాగే కెరటాలు కూడా బాగా ధోనిను కొడుతూ ఉన్నాయి అన్నమాట. ఆ అలలు ఆ కెరటాల తాకిడికి ఆ నీళ్ళన్నీ వచ్చి కూడా ధోని అంతా కూడా నిండిపోయింది. అది ఎంత భయంకరమైన పరిస్థితి, అది ఎంత ఆందోళన చెందాల్సిన పరిస్థితి. కానీ అదే సమయంలో యేసయ్య వెళ్ళి నిద్రపోతా ఉన్నాడు అనమాట. వీళ్ళందరూ కూడా ఆందోళన చెందుతున్నారు, భయపడుతున్నారు. పెద్ద తుఫాన్ వచ్చేసిందే, గాలి చాలా వేగంగా వస్తుంది, ఈ కెరటాలు వచ్చి పడవని తాకుతున్నాయి, కొడుతున్నాయి, పడవంతా కూడా ధోనంతా కూడా నిండిపోయింది. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అని యేసయ్య లేపి, యేసయ్య నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు బోధకుడా?
మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని అడిగినప్పుడు యేసై వెంటనే లేచి గాలిని గద్దిస్తాడు, సముద్రంని నిశ్శబ్దంగా ఓరకుండు అని చెప్తాడు అనమాట. చూసారా, ఎప్పుడైతే యేసై గాలిని గద్దించాడో గాలి ఆగింది, సముద్రంని ఓరకుండు అని చెప్పాడో సముద్రం నిశ్శబ్దంగా అయిపోయింది అనమాట, సైలెంట్ అయిపోయింది. అంటే ఇలాంటి కార్యాలు చూసినప్పుడు మనకు విశ్వాసం అనేది కలుగుతుంది. ఇలాంటి గొప్ప ఆశ్చర్య కార్యాలు చూసినప్పుడు విశ్వాసం అనేది కలుగుతుంది. ఇలాంటి గొప్ప కార్యాలు చేసిన యేసయ్యను చూసినప్పుడు మనకి విశ్వాసం అనేది, లేకపోతే ఆయన మాటలు విన్నప్పుడు మనకు విశ్వాసం అనేది కలుగుతుంది అనమాట. అయితే మనము విశ్వాసం ఇన్ని రకాలుగా కలుగుతుంది. యేసయ్యను చూసినప్పుడు, యేసయ్య మాటలు విన్నప్పుడు, లేదా యేసయ్య యొక్క కార్యాలను చూసినప్పుడు మనకు విశ్వాసం కలుగుతుంది అని విన్నాము. అయితే అసలు విశ్వాసం అంటే ఏంటి అంటే, మనకి నీట్గా క్లియర్గా విశ్వాసం అంటే ఏంటి అని అర్థం అవ్వాలంటే, మనము విశ్వసించేది ఎలా ఉండాలి అంటే, మనం యేసయ్యని అడుగుతున్నామంటే అది ఆల్రెడీ మనం పొందుకొని ఉన్నామని నమ్మడమే విశ్వాసం అన్నమాట. మనము యేసయ్యని ఏదైతే అడుగుతున్నామో అది ఆల్రెడీ మనం పొందుకున్నాము అని నమ్మి అడగడమే విశ్వాసం అన్నమాట. చూసారా, ఇక్కడ మనం చెప్పుకోవాలంటే ఒక కార్యం ఉంది. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ యేసయ్యని గురించి విన్నది. విని ఆమె ఏమి నమ్మిందంటే, ఆయన చాలా కార్యాలు చేస్తా ఉన్నాడు, చాలా అద్భుత కార్యాలను చేస్తా ఉన్నాడు, అనారోగ్యుల్ని స్వస్థపరుస్తున్నాడు అని విన్నప్పుడు తనకి విశ్వాసం కలిగి, ఇక్కడ తను ఏం చేసిందంటే, తను ఏమి విశ్వసించింది అంటే, అక్కడ చుట్టూ జనం ఉన్నారు కదా, యేసయ్య అంతమందిని స్వస్థపరిచాడు, నన్ను కూడా స్వస్థపరుస్తాడు. అయితే చుట్టూ అంతమంది జనం ఉన్నారు, అందుకని నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టితే చాలు నేను స్వస్థత పొందుతాను అని నమ్మింది. ఆయన వస్త్రపు చెంగును ముట్టితే చాలు నేను బాగుపడతానని విశ్వసించింది అనమాట. అంటే ఆమె ఆయన వస్త్రపు చెంగిని ముట్టక ముందే నాకు స్వస్థత కలిగింది, నేను బాగుపడ్డాను, నా రక్తస్రావము ఆగింది అని నమ్మింది అనమాట. చూసారా, ఇది విశ్వాసం అంటే. ఎప్పుడైతే నమ్మిందో తను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగుని ఇలా ముట్టుకుందనమాట. ముట్టుకోగానే ఆయనలో నుండి ప్రభావం బయలు వెళ్ళి ఆమెను స్వస్థపరిచింది. ఇది అండి విశ్వాసం అంటే. చూసారా, ఆమె ఏం చేసింది, ఆయన వస్త్రపు చెంగులు ముట్టక ముందే నేను ఆయన వస్త్రపు చెంగును ముట్టితే బాగుపడతానని నమ్మింది, విశ్వసించింది అనమాట. ఆమె విశ్వసించినట్లుగానే ఆమెకు స్వస్థత కలిగింది, ఆ రక్తధార ఆగిందనమాట. చూసారా, ఆయన ఏమంటాడు అక్కడ, ఒక మాట కూడా అంటాడు అనమాట, కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అని చెప్పాడు అనమాట. చూసారా, యేసయ్య కూడా ఎంత గొప్పగా మాట్లాడాడు అక్కడ, యేసయ్య కూడా ఎంత చక్కగా చెప్పాడో, కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అని చెప్పాడు అనమాట. చూసారా, మనం కూడా యేసయ్య దగ్గర నుంచి ఏదైనా పొందుకోవాలి అంటే ఆల్రెడీ మనం పొందుకున్నామని నమ్మి అడగాలన్నమాట. అది విశ్వాసం అంటే. అదే విధంగా వీళ్ళు యేసయ్య ఒక చోట బోధించడం ముగిసిన తర్వాత ఆయన సీమోన్ అనే పేతురు చెప్తాడనమాట, ఇప్పుడు వలలు వేయి చేపలు పడతాయి అని. వాళ్ళు ఏమంటారంటే, సీమోను, అయ్యా ప్రభువా బోధకుడు, మేము రాత్రి నుంచి ప్రయాస పడుతూనే ఉన్నాము, రాత్రంతా వలలు వేస్తూనే ఉన్నాము, కానీ మాకు అసలు చేపలు అనేది రాలేదు. రాత్రి అంతా కూడా ఇక్కడ వలలు వేసాం, అక్కడ వలలు వేసాం, ఈ ప్రాంతం అంతా కూడా మేము వలలు వేస్తూనే ఉన్నాము, రాత్రంతా ప్రయాస పడుతూనే ఉన్నాము, కానీ ఎక్కడన్నా సరే మాకు చేపలు అనేది దొరకలేదు. రాత్రి నుంచి కష్టపడుతూనే ఉన్నాము, అసలు చేపలు అనేవి పడలేదన్నమాట. కానీ ఇప్పుడు యేసయ్య ఏమంటాడంటే, వలలు వేయుడే అని చెప్పాడు అనమాట. వాళ్ళు ఏమంటారంటే, కానీ నీ మాట చెప్పుడు ఇప్పుడు మేము వలలు వేస్తాం, రాత్రంతా ప్రయాసపడ్డాము మాకు దొరకలేదు,
కానీ ఇప్పుడు నీ మాట చెప్పున వలలు వేస్తాము అని అన్నాడు అనమాట. అక్కడ ఒక మాట మనం గమనించినట్లయితే వాళ్ళు రాత్రంతా ప్రయాసపడ్డారు కదా. ఎవరన్నా అయితే చెప్తే వింటారా అండి? వినరు. మేము రాత్రంతా వేస్తున్నాం దొరకలేదు, ఇప్పుడు మీరు చెప్తే మాకు ఏం దొరుకుతాయి, ఏం లాభం లేదు అని అనుకోలేదు వాళ్ళు. ఎందుకు అంటే యేసయ్య కార్యాలను వాళ్ళు చూశారు, ఆయన చేసిన అద్భుతాలను వాళ్ళు చూశారు. రాత్రంతా అదే ప్రాంతం నుండి, రాత్రంతా అదే సరస్ దగ్గర ఉండి, రాత్రంతా అక్కడే ఉండి వాళ్ళు అంత పట్టినా సరే దొరకకపోతే ఎవరు కూడా చెప్తే నమ్మరు అనమాట. కానీ వీళ్ళు యేసయ్యను చూశారు, ఆయన మాటలు విని విశ్వాసం కలిగింది, ఆయన ఆశ్చర్య కార్యాలు చూసి ఈయనకు విశ్వాసం కలిగింది. కలిగినప్పుడు ఆయన మాట చొప్పున వీళ్ళు ఏం చేస్తున్నారు? వలలు వేస్తాము అని చెప్పారనమాట. అంటే ఇక్కడ సీమోను ఏం చేశాడంటే ఆయన మాట చొప్పున వలలు వేయక ముందే మేము చేపలు పొందుకున్నామని నమ్మారు. వలలు వేయక ముందే మేము చేపలు పట్టాము అని వాళ్ళు విశ్వసించారనమాట. ఎప్పుడైతే ఆయన మీద విశ్వాసం ఉంచి వాళ్ళు వలలు వేశారో ఎంత లాగినా రావట్లేదండి వల. చూసారా ఎన్ని చేపలు వచ్చి పడ్డాయో, ఎంత బరువు అయిపోయిందో వలంతా కూడా. అన్ని చేపలు అంట. వీళ్ళు లాగలేక పక్క దోణిలో ఉన్న వాళ్ళని పిలిచి లాగించారంట. చూడండి అంత విస్తారమైన ఆ చేపల రాశి చూస్తేనంట, ఆ చేపల గుట్ట చూస్తేనంట వాళ్ళకంట ఆశ్చర్యం కలిగిందంట, వాళ్ళు విస్మయం ఉండారంట. చూసారా యేసయ్య మీద విశ్వాసం ఉంచి మనం అడుగు ముందుకు వేసి ఆ కార్యం చేస్తే గనక అంత విస్తారంగా మనము పొందుకోగలుగుతాం అన్నమాట. అది వ్యాధి అయినా స్వస్థపరచబడుతుంది, అది లేమి అయినా కలిమిలోకి మారుతుంది, ఆ చీకటిలో ఉన్న వెలుగులోనికి మనం రాగలుగుతాం అనమాట. అప్పుల్లో ఉన్న బయటకు రాగలుగుతాము. దుఃఖంతో ఉంటే సంతోషంగా మారుతుంది మన బ్రతుకులు. అందుకని అందరూ కూడా విశ్వాసముతో యేసయ్య వైపు ముందుకు ఒక అడుగు వేయగలిగితే వాళ్ళు పొందుకున్నట్టుగానే మన జీవితాల్లో కూడా వెలుగుమయమైన అద్భుత కార్యాలను పొందుకోగలుగుతాం. అందరికీ వందనాలు.